ఏం ఆలోచిస్తున్నావురా? అంటే ఇప్పుడు మనం బాగానే ఉన్నాం, మనకు పిల్లలు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటా అని. నేనైతే ప్రేమగా పెంచుతాను. ప్రేమగా పెంచితే మన తల మీద కూర్చుంటారు. అదే చిన్నప్పటి నుంచి చితక బాగా చేసాను అనుకో, అప్పుడు అట్లీస్ట్ మనలా తయారవుతారు. ఫ్రెండ్స్ ని మాత్రం జాగ్రత్తగా చూస్ చేసుకోమంటాను. అదే మరి నీలాంటి బోక్ ఫ్రెండ్ తగిలితే అవునరా, ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఎంత అవుతుందంటే తర్వాత ఇంకా చాలా అవుతుంది కదరా. అది పక్కన పెట్టు, లక్షలు తగలేసిన తర్వాత డాడీ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు వేరేది ఇంట్రెస్ట్ అన్నాడు అనుకో, అక్కడికక్కడ తల గోడకేసి కొట్టేస్తాను. అవునరా, అడు తాగితే నువ్వు తాగినప్పుడు లేదేంటి? అందుకేరా ఇద్దరు తాగితే కారు ఎవడు తీసేది? ఇన్ని ప్రాబ్లమ్స్ నీకు ఇది ఒకటే కనబడిందా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాసి పెట్టుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి డాడీ నాకంటూ ఒక సొంత రూమ్ కావాలని చెప్పి వస్తారు. అప్పుడు వాళ్ళకి రూమ్ ఇవ్వకూడదు. ఫర్ దట్ ఓన్లీ, ఎస్, అదర్వైజ్ దే విల్ గెట్ కరప్టెడ్. కానీ ఎందుకు అంటున్నావు కదా, మరి చితకబాదడం కాదు కానీ ఒక ఫ్రెండ్ లా పెంచుతారా? ఈ జనరేషన్ లో మనం ఎలా కొన్నాం, ఆ జనరేషన్ లో ఫ్రెండ్ అంటే ఏదో రోజు వచ్చి డాడీ ఫ్రెండ్ అన్నావు కదా యారా హూహరారా అంటాడు, అప్పుడు సరిపోద్ది. అమ్మో వద్దులే, గ్రిప్ లో ఉంచాలి లేకపోతే చేయి జారిపోతారు. కానీ వాళ్ళకి నచ్చినవన్నీ కొంటే మన మాట వింటారేమోరా. నువ్వు ఇలాగే అడిగినవన్నీ కొనివ్వు, ఏదో రోజు నీ బడ్జెట్ లో అడుగుతారు, అది నువ్వు కొనలేదు అనుకో తల మీద కూర్చుంటారు. మరి అంత తెగిస్తారంటావరా? మరి నేను మాత్రం చిన్నప్పటి నుంచే బాబు మంది పూర్ ఫ్యామిలీ, నేను నీకేం కొనలేనని చెప్పేస్తాను. మరి ఇంటి గురించి అడిగితే ఈ ఇల్లు నీది, నువ్వు మాకు ఉండడం చోటిచ్చు అని చెప్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు మీలాంటి పిల్లలు పుట్టేస్తారు.